పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంత్ని జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్లంతా కూడా సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ కళాశాల యొక్క ప్రధాన గేటు వద్ద దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని మూడవ రోజు కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలి, తమను రెగ్యులరైజ్ చేయాలంటూ కూడా కాంట్రాక్ట్ ప్రొఫెసర్లంతా కూడా నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు ఓటు వేసి ఎన్నికల్లో గెలిపిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే తమను రెగ్యులరైజ్ చేస్తామంటూ కూడా ఇచ్చిన హామీ ఇచ్చి కూడా మాట తప్పారంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత మరోలా పనిచేయడం ఏంటంటూ కూడా ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. అంతేకాకుండా వెంటనే తమ యొక్క డిమాండ్లను పరిష్కరించాలి, తమను రెగ్యులరైజ్ చేయాలి, ఒకవేళ రెగ్యులరైజ్ చేయడానికి సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యోగ భద్రతనైనా కల్పించాలంటూ కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి, లేదంటే పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తాం. ఈరోజు మూడో రోజు సమ్మె కొనసాగుతుంది. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా నిరవధిక దీక్ష చేపడతాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తాం, ఎంత దూరంకైనా కూడా వెళ్తామంటూ కూడా ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ భవన్లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున కూడా జిల్లా నలుమూలలో కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు, అలాగే విద్యార్థులు, యువత, ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున కూడా పాల్గొనాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన కోరారు. అంతేకాకుండా ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి పోస్టర్ను కూడా ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున కూడా ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగేటువంటి ఎల్కతుర్తి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి నియోజకవర్గం నుండి 10,000 మందికి పైగా కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నట్టు కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా సరైన సమయానికి సభాస్థలికి చేరుకునే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని కూడా ఆయన వెల్లడించారు. పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి నుండి తరలి వెళ్ళి సభను విజయవంతం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి నియోజకవర్గం రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి సింగరేణి భూ నిర్వాసితులు సింగరేణి అధికారుల వైఖరికి నిరసనగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాపూర్ గ్రామస్తులంతా కూడా మాట్లాడుతూ సింగరేణి సంస్థ తమకు అన్యాయం చేస్తుందంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా సింగరేణి ఓసీపీ వల్ల కూడా తమ గ్రామం అంతా కూడా పూర్తి స్థాయిలో నష్టపోయిందంటూ కూడా వారు వెల్లడించారు. అంతేకాకుండా ఓపెన్ కాస్ట్ వల్ల అక్కడ పేలేటువంటి పేలుడు పదార్థాలకు అక్కడ జరిగేటువంటి బ్లాస్టింగ్లతో ఇల్లు కూలిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా ఓపెన్ కాస్ట్ నుండి వచ్చేటువంటి దుమ్ము ధూళితోటి అనేక రోగాల బారి పడుతున్నాం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన కూడా పడుతున్నాం. కాబట్టి సింగరేణి సంస్థ తమ గ్రామానికి పూర్తి స్థాయిలో కూడా దత్తత తీసుకొని మాకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని అంతా కూడా వెంటనే చెల్లించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతాం, సింగరేణి భవన్ ముట్టడిస్తామంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉన్నటువంటి రమేష్ నగర్లో ఉన్నటువంటి వాసవి హై స్కూల్లో వినూత్నంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మినీ ఒలింపిక్స్ పేరిట కూడా ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సింగరేణి రామూనం ఏరియా 1 GM సింగరేణి RG1 GM లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జెండా ఊపి ఆటల పోటీలను GM లలిత్ కుమార్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పలు క్రీడలకు సంబంధించినటువంటి ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందినటువంటి వారికి బహుమతులు కూడా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా GM లలిత్ కుమార్ మాట్లాడుతూ సాధారణంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తుంటారు, కానీ వినూత్నంగా ఆలోచించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించడం కూడా కొంత విశేషంగా ఉన్నప్పుడు కూడా కొంత ఆశ్చర్యం కలిగించిందని కూడా ఆయన వెల్లడించారు.